హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేడ్ విత్ లవ్. ఇవాళ మన టాపిక్ అయితే రబ్బర్ బ్యాండ్ అండి. సో ఇక్కడ మీకు బేసెస్ చూపిస్తున్నా, 3 టైప్స్ ఆఫ్ బేసెస్. సో ఫస్ట్ స్మాల్, మీడియం, లార్జ్. నేను దీనికోసం అయితే మీడియం తీసుకుంటున్నా. మీకు నచ్చిన బేసెస్ అయితే మీరు తీసుకోవచ్చు. సో స్మాల్ కానీ తీసుకోవచ్చు, మీడియం కానీ తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ సైజు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు. అండ్ రబ్బర్ బ్యాండ్. అండ్ మనకి ఆ రబ్బర్ బ్యాండ్కి ఒక అటాచర్ ఉంది చూడండి, బ్లాక్ కలర్ది. సో దాంతో మనం ఆ బేస్ని అటాచ్ చేసి మనకు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అదే చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంది, ఆ సపరేట్ దొరుకుతుంది మనకి. సో ఫస్ట్ అండ్ నెక్స్ట్ మనకు మెయిన్గా కావాల్సింది ఆ కాసులు. సో ఎందుకంటే ఇది కాసు రబ్బర్ బ్యాండ్ కదా, లక్ష్మీ కాసు. సో అది మీకు చూపిస్తుంది లక్ష్మీ కాసు. అండ్ అక్కడ మనకి పైన ఉంది కదా, అది ఎక్స్ట్రా పార్ట్ అనమాట. అది తీసేసి మనం పెట్టుకోవాలి. అది ఉంచుకుంటే అంత మంచిగా అనిపించదు. సో మనకి క్లమ్జీ అయిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటే అలానే ఉంచుకొని పెట్టుకోవచ్చు కూడా. కట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో మీ ఇష్టం. సో వాటిని అన్నిటిని మనం అట్లా కట్ చేసేసుకోవాలి, పైన పార్ట్ అనేది. నెక్స్ట్ మీకు చూపిస్తున్నా చూడండి, లోపల సైడ్ పెట్టుకోవాలి. ఎక్కడైతే కట్ చేసినామో అది లోపల సైడ్ వచ్చేటట్టు, కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నేను B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ పెట్టకుండా ఇది పెడితే బెటర్, తొందరగా డ్రై అయిపోతుంది. మనకు మొత్తం మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఫైనల్గా. ఇలా మొత్తం సర్కిల్ షేప్లో పెట్టుకోవాలి. నేను ఫాస్ట్గా చూపిస్తున్నా, ఎందుకంటే మీకు టైం వేస్ట్ కావద్దు అని చెప్పి. సో మొత్తం మనం అట్లా గ్యాప్ ఇవ్వకుండా ఫుల్గా బ్యాంగిల్ అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను 3D మోడల్లో చేసినా కాబట్టి ఇంకొక లేయర్ కూడా పెట్టుకుంటున్నాను. సేమ్ మళ్ళీ కాసువే పెట్టుకుంటున్నాను. దీని ప్లేస్లో మనం మళ్ళీ ఎందుకు కాసులు అంటే, మళ్ళీ ఏదైనా కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అలా అయినా కూడా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు మీకు క్రియేటివిటీ యూజ్ చేసి. ఇక్కడ నేను బయటికి పెట్టాగా, అలా పెట్టకండి అని చూపిస్తున్నాను మీకు. అది పెట్టింది. సో ఇట్లా మనకి ఎక్కడైతే కట్ చేసినామో అది లోపలికి రావాలి మెయిన్గా. ఇట్లా 3D టైప్లో ఇలా వచ్చిన తర్వాత నేను పైన సింపుల్గా ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ మొత్తం అక్కడ కాసులతో ఫుల్ హెవీగా ఉంది కదా. సో పైన పార్ట్ అని చిన్న ఫ్లవర్ లాగా ఫినిషింగ్ ఇద్దాం అనుకుంటున్నా. సో 4 పింక్ కలర్ కుందన్స్ తీసుకొని, పింక్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి పైన ఒక గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ పెట్టుకున్నా. లేకపోతే మీరు లోటస్ షేప్ అన్నా పెట్టుకోవచ్చు, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనము ఆ రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, రబ్బర్ బ్యాండ్ బేస్, దానికి గమ్ అనేది అప్లై చేసేసి దీనికి స్టిక్ చేయాలి మనం చేసుకున్న బేస్కి. సో దాన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇలా పెట్టకండి, ఎందుకంటే ఫస్ట్ది పోతుంది. సో నేను ఏదో చూపించడానికి అలా పెట్టాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉంది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.